బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడం మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. పేద మహిళల వివాహాలకు ఆర్థిక సాయం అందించే ఈ పథకాలపై హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి వివక్షతకు గురై, ఆంధ్ర పాలకుల చేత వివక్షతకు గురై అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారని చెప్పేసి ఆ రోజు మరి సీఎం, మన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఏదైతే ఒక ఇంటి ఆడపిల్ల మరి పెళ్లి చేయాలనంటే అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయని చెప్పేసి ఆలోచించి మరి రాష్ట్రం ఆ రోజు కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా, ఒక కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేటి ఆలోచనతో ఆ రోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన చనిపోయినటువంటి కుటుంబానికి మరి వారం రోజుల్లో కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేసేవారు. ఈరోజు రైతు బీమాని కూడా కట్టకుండా ఈ ప్రభుత్వం రైతుల పట్ల వివక్షతకు గురి చేస్తున్నది. మరి ఈరోజు మరి గౌరవ కేటీఆర్ గారు మరి ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు